ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు ప్రభు. మరొకసారి నాతో మాతో మా అందరితో మాట్లాడండి, దీవించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తే అండి, శిష్యులకు డిబేట్ అనమాట. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు, మాలో ఎవరు గొప్పవారు, ఈ డిబేట్ అండి అలా కొనసాగిపోతూనే ఉంది. లోకంలో ఉండే గొప్పవారు వేరు, పరలోక రాజ్యంలో ఉన్న గొప్పవారు వేరండి, గుర్తించాలి. అది యేసు ప్రభువారు వీరికి జాబ్ ఇచ్చారు. అరే, మీరు పరలోకంలో గొప్పవారుగా ఉండాలంటే చిన్న బిడ్డల వలె ఉండాలంటాడు. తర్వాత చూస్తే మీరు చిన్న బిడ్డల వలె మార్పు చెందకపోతే పరలోకంలో ఎంట్రీ అంటాడు, పరలోకంలో ప్రవేశింపలేరంటారు. పరలోకంలో ప్రవేశించాలి అంటే, పరలోకంలో చేరాలంటే మత్తయి సువార్త 5:3 ప్రకారం అండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటాడు ప్రభువారు. అంటే నీ స్థితి నువ్వు తెలుసుకొని, దేవా నేను పాపిని, ఆయన స్థితి, ఆయన గొప్పతనం, ఆయన ఎవరో నువ్వు ఎరిగి నీ స్థితి నువ్వు తెలుసుకొని, దేవా నేను పాపిని ప్రభువా, ఐఎమ్ నథింగ్, ఐఎమ్ వాయిడ్ తండ్రి ప్రభువా అని, నేను నథింగ్ ప్రభువా, యు ఆర్ ఎవ్రీథింగ్, నాకు నేను పరలోకం చేరలేను ప్రభు, ఐఎమ్ సిన్నర్, ఐ కెనాట్ సేవ్ మై సెల్ఫ్ తండ్రి, యూ డైట్ ఫర్ మై సిన్స్, యూ కెన్ సేవ్ మీ, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు, నువ్వు రక్షించగలవు అని నిజంగా నువ్వు నమ్మితే, ఆ తగ్గింపు, నేను చేరలేను ప్రభు, నా అంటూ నేనేం చేరలేను, పరలోకం వెళ్ళలేను, నువ్వు నన్ను చేరుస్తావు అని ఆ గ్రహింపు నువ్వు కలిగి ఉంటే పరలోక రాజ్యం నువ్వు చేరుతావండి. అదే అంటాడు, ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే హంబుల్ మైండ్ కావాలంటాడు దేవుడు. ఆ దీనత్వము, ఆ తగ్గింపు ఏంటంటే, ఆ దీనత్వం గలవారు తన గురించి తాను ఆలోచన చేసుకోరు, ఇతరుల గురించి ఆలోచన చేస్తారు. అది హంబుల్ మైండ్ అనమాట. ఆ హంబుల్ మైండ్ ఉండాలంటున్నాడు. అందుకే యాకోబు రాసిన పత్రిక 4:10 చూస్తే, తగ్గించుకున్న వారు ధన్యులు, వారు హెచ్చించబడతారంటారండి. తను తగ్గించుకున్న వారు ధన్యులు, వారు హెచ్చించబడతారు. సో అది ఇంపార్టెంట్, ప్రభువారు కోరుతుంది అది. ఇక్కడ చూస్తే చిన్న బిడ్డల వలె తగ్గించుకోవాలంటాడు. చిన్న బిడ్డలకి ఎటువంటి రైట్స్ ఉండవండి, అలా తగ్గించుకోవాలంటాడు. ఇంకా చిన్నపిల్లల ఎగ్జాంపుల్ చాలా చిన్నది ప్రభువారితో కంపేర్ చేస్తే. ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఆయన దేవునితో ఉండట, సమానం ఉంట గొప్ప భాగ్యం అనించక అన్నీ విడిచిపెడతాడు. విడిచిపెట్టి మనుషుని పోలికకు పుట్టి దాసుని స్వరూపం ధరించి, ఇక్కడ చూస్తే రిక్తునిగా చేసుకుంటాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అనమాట. అంటే ఇతరుల కొరకు, మానవులు రక్షింపబడాలని, నీవు రక్షింపబడాలని, నువ్వు పరలోకం చేరాలని నీ గురించి ఆలోచించి ఆయన రిక్తునిగా చేసుకుంటాడు. అది హంబుల్ మైండ్ అంటే. ప్రభువారు అంటారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, ఆయన ఎందుకు వచ్చాడు, నీవు రక్షణ పొందాలని, నీ కొరకు ప్రాణం పెట్టుటకు ఆయన వచ్చాడండి. నీ కొరకు, మానవుల కొరకు ఆలోచించాడు ఆయన. ఆయనకి పరలోకం వెళ్ళాలంటే ఆయనకి ఆ మైండ్ కీ అని గుర్తించాలి. అనుకుంటాడు నేనే ద్వారం అంటాడు. ఆ సాక్రిఫిషియల్ మైండ్, ఇతరుల కొరకు ఆలోచించే ఆ మైండ్, ఆ హంబుల్ మైండ్ ఈజ్ అ కీ టు ఎంటర్ ది హెవెన్ అండి అని గుర్తించాలి. ఇట్స్ వెరీ గుడ్ అండి. కానీ శిష్యులు మాత్రము ఎవరు గొప్ప అని డిబేట్ అండి. లూకాసు వార్త 22-24 వచనం నుండి ఇదే డిబేట్ అనమాట. ప్రభువారు అంటారు, మీరు గొప్పవారుగా ఉండాలంటే, మత్తయి సువార్త 20:28 చూస్తే, 26 చూస్తే, మీరు దాసులుగా ఉంటే గొప్పవారు అవుతారు అంటాడు. పరిచారకుడుగా ఉంటే గొప్పవాడు అవుతా అంటారు. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాడు అంటాడు యేసు ప్రభువారు. అనేకులు విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు అంటాడు యేసు ప్రభువారు. సో నువ్వు గొప్పవాడుగా ఉండాలంటే దాసుడుగా ఉండాలి, యాజ్ ఎ సర్వెంట్గా ఉండాలి, యాజ్ ఎ సర్వర్గా ఉండాలంటాడు ప్రభువారు. నిజమే. యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూస్తే, యేసు ప్రభువారు తన పై వస్త్రం తీసి నడుముకు టవల్ కట్టుకొని గిన్నెలో నీళ్ళు తీసుకొని శిష్యుల పాదాలు కడుగుతాడు, యాజ్ ఎ సర్వెంట్, లీస్ట్ సర్వెంట్గా. సో ఆ మైండ్ ప్రభువారు కోరుతున్నాడు. ఆ మైండ్ నీకుంటే నువ్వు గొప్పవాడుగా ఉంటావు, పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉంటావు. ఆ మైండ్ ఒట్టిగా వస్తుందండి, రాదు. ఎంతో ప్రార్థించాలి, ప్రభువా ఆ సాక్రిఫిషియల్ మైండ్ నాకు దయచేయి, ఆ త్యాగపూర్వకమైన మనసు నాకు దయచేయి, నీ మనసు నాకు దయచేయి ప్రభువా.
పిల్లల వల్ల తగ్గించుకునే మనసు నాకు దయచేయ ప్రభువా అని ప్రార్థించినప్పుడు ఆత్మ దేవుడికి సాయం చేస్తాడు. చిన్నబిడ్డలు ఎలా ఆధారపడతారు తన తల్లిపైన, అటు రీతిగా దేవా నీపై నేను ఆధారపడాలి ప్రభువా, అట్టి మనసు నాకు దయచేయని నువ్వు ప్రార్థించాలని. అప్పుడు ఈ మనసు వస్తుంది, ఉట్టినే రాదు. నిజంగా ఆ మనసు కలిగి ఉంటే ధనుడు. గర్వించకుండా నేనే అవన్నీ పక్కన పెట్టి క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనసు నీకు ఉంటే నువ్వు గొప్పోడుగా ఉంటావు, పరలోకరాజును గొప్పోడుగా ఉంటావు. అట్టి మహాకృప దేవుడికి దయచండి గాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి నీకు వందనాలు, విత్తమని వాకిని ఫలింపజేయండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. చిన్న బిడ్డల వలె మేము తగ్గించుకోవాలి, వాళ్ళకి ఏం రైట్స్ ఉండవు ప్రభా. తండ్రి మాకు ఎన్నున్నా అవన్నీ చూసి గర్వించకుండా తగ్గించుకునే మనసు మాకు దయచేయి. బిడ్డల వలె మార్పు చెందమంటున్నావు ప్రభా, అట్టి మారు మనసు మాకు దయచేయి అయ్యా తండ్రి. 2 కీస్ ప్రభా తండ్రి, బిడ్డల వల్ల తగ్గించుకోవాలి, బిడ్డల వల్ల మార్పు చెందాలి. దీస్ ఆర్ ద కీ టు ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటున్నావు ప్రభా. అట్టి హంబుల్మెంట్ మాకు దయచేయి ప్రభువా. నువ్వు ఎంతగా తగ్గించుకున్నావు ప్రభువా అయ్యా, నువ్వు పరిచయం చేసావు ప్రభువా అయ్యా తండ్రి. ప్రాణం పెట్టునంతగా తగ్గించుకున్నావు, ఇదే చూపించావు. అట్టి మనసు మాకు దయచేయి ప్రభా, అట్టి తగ్గింపు మాకు దయచేయి, కృప చూపించండి, మీరే మాయం పొందండి. తగ్గించుకుని వారిని హెచ్చిస్తూ అంటున్నావు, ఆ వాగ్దానం నెరవేర్చు ప్రభా, సాయం చేయి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పలుకపు తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.